హాయ్ అండి. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ అండి. మా ఆయన గారి బర్త్డేనండి. అందుకని బగారా రైసును కీమా కర్రీను పెరుగునండి. తిని టేస్ట్ ఎట్లయిందో చెప్తాను. ఇంకా పక్కన తినడానికి నంచుకోవడానికి ఉల్లిగడ్డలు కూడా ఉన్నాయండి. అట్లనే నిమ్మకాయలు కూడా కట్ చేసుకున్నానండి. ఇప్పుడు తిని టేస్ట్ ఎట్లయిందో చెప్తానండి. చాలా రోజులైందండి. మటన్ చాలా రేట్ అండి. మన మిడిల్ క్లాస్ వాళ్ళు ఎట్లా తెచ్చుకుంటారండి? బాగుందండి. ఎట్లయితుందో అనుకున్నానండి. బాగుందండి. కానీ రేట్ చాలా అండి. ఇంకా మా ఆయన పుట్టినరోజు కదండి, అందుకని మళ్ళీ మళ్ళీ తెచ్చుకుంటామా అని మధ్యలో మధ్యలో ఇట్లా ఉల్లిగడ్డలు లంచుకోండి, బాగుంటది, సూపర్ ఉంటది. తినేది కూడా పెట్టాలా అని అనుకోవచ్చునండి. నేను తినేది చూడడానికి చాలా మంది ఎదురు చూస్తున్నారండి, కామెంట్స్ వేస్తున్నారండి నాకు. కీమా పర్లేదండి, బాగుంది. అరకిలో 500 అంట అండి. ఇంకా మధ్య మధ్యలో నిమ్మకాయ కూడా పిండుకోండి, బాగుంటది. నేనైతే పిండుకుంటానండి, మీ ఇష్టం ఉంటే పిండుకోండి, లేకపోతే లేదు. బాగుందండి, బాగుంది, నిజంగా బాగుందండి. ఇప్పుడు పెరుగు వేసుకుంటానండి. వీడియో పెట్టాలనిపించదండి, మీ కామెంట్స్ కోసమా మీరు ఎదురు చూస్తుంటారని పెడతానండి. బాగుందండి, పెరుగుతో కూడా బాగుందండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుసుకుందామండి. బాగుందండి.